సమాజంలో కాలం తీసుకొస్తున్న పరిణామాలను కనిపెట్టి కథలుగా మలిచిన ఉత్తమ రచయిత కేతు విశ్వనాథరెడ్డి. కరువు కన్నీళ్లతో సతమతమవుతున్న రాయలసీమ రైతాంగ జీవితాన్ని తెలుగు సాహిత్యంలోకి ఎక్కించిన భావుకుడు విశ్వనాథరెడ్డి. కథ, నవల, వ్యాసం, పరిశోధన ఏది రచించినా వాస్తవిక దృష్టిని, తాత్విక దృష్టిని మేళవించటం ఆయన ప్రత్యేకత. జీవన గమనంలోని అంతరాలను, ఆంతర్యాలను విప్పి చెప్పడంలో ఆయన నిపుణుడు. కథనంలో, వస్తు స్వీకరణలో, శైలిలో, నిర్మాణంలో, కంఠధ్వనిలో విశ్వనాథరెడ్డి ముద్ర ప్రత్యేకంగా గోచరిస్తుంది. సామాజిక అసమానతల పట్ల స్పష్టత, జీవన విలువల పట్ల లోతైన అవగాహన, సాహిత్య ప్రయోజనం పట్ల, శిల్పచర్చల పట్ల తనదైన దృక్పథం విశ్వనాథరెడ్డిని విశేష స్థానంలో నిలబెట్టాయి. మానవ సంబంధాలలో తప్పనిసరిగా చోటు చేసుకుంటున్న ఆర్థిక వ్యవహారాలను తన రచనల్లో ఎత్తిచూపాడు. సాంస్కృతిక ఆధిపత్యం ఏ వ్యక్తిలో, ఏ వర్గంలో, ఏ సమూహంలో తొంగి చూసినా తీవ్రంగా నిరసించిన ప్రగతిశీల రచయిత విశ్వనాథరెడ్డి. స్త్రీల పట్ల, దళితుల పట్ల, శ్రామికుల పట్ల, కార్మికుల పట్ల, గ్రామీణుల పట్ల, ఉద్యమాల పట్ల ఆయన ప్రదర్శించిన సానుకూలత విశ్వనాథరెడ్డి నిండైన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం. కేతు విశ్వనాథరెడ్డి కడప జిల్లా రంగశాయిపురంలో 1939 జూలై 10వ తేదీన జన్మించాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేసుకున్నాడు. కడప జిల్లా గ్రామనామాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. కొంతకాలం పాత్రికేయుడుగా పనిచేశాడు. తర్వాత ఎస్వి యూనివర్సిటీ తెలుగు శాఖలో ఆచార్యుడిగా పనిచేశాడు. తదనంతరం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధిపతిగా అనేక సేవలందించాడు. 1963లో విశ్వనాథరెడ్డి రాసిన తొలి కథ అనాదివాళ్ళు సవ్యసాచిలో ప్రచురితమైంది. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా సాహిత్య కార్యకలాపాలు నిర్వహించాడు. జప్తు, ఇచ్చాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు అనే 3 కథా సంపుటాలు ఆయన ప్రచురించాడు. దృష్టి, దీపధారులు ఆయన రచించిన వ్యాస సంపుటాలు. వేర్లు, బోధి ఆయన రచించిన 2 నవలలు. కేతు విశ్వనాథరెడ్డి కథలకు 1996లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. నిత్య జీవితంలో తారసపడే 2 మనస్తత్వాలను చిత్రికపట్టిన కథ ఆత్మరక్షణ. ఆర్థిక సంబంధాలు, విలువల్ని, వ్యక్తిత్వాల్ని తారుమారు చేస్తున్న తీరుకు ప్రతీక విశ్వనాథరెడ్డి కథ ఆత్మరక్షణ. ఆత్మరక్షణ. ఏమమ్మా కామాక్షమ్మ, బ్రాహ్మల రామాలయానికి వచ్చినారు, ఆ కోమట్ల అమ్మవారి గుడికే పోకపోయినారా? కామాక్షమ్మ భక్తితో పట్టిన దోసిట్లో అసహనంగా 2 పూలేస్తూ అష్టోత్తరం చదువుతూ ఆచార్యులు పెడసరంగా అడిగాడు. ఆచార్యుల మాటలకు కామాక్షమ్మ నివ్వెరపోయింది. ఎన్నడూ లేంది కృష్ణమాచార్యులకేమైంది? తాము బ్రాహ్మలం కానట్లు బ్రాహ్మల రామాలయం అంటాడేమిటి కొత్తగా అనుకున్నది. అయోమయంగా జవాబిచ్చింది. ఏ గుడి అయితేనేలే ఆచార్యులు, భక్తి ముఖ్యం కానీ పూజారివి నువ్వే అట్లా అంటే అయినా నీకు తెలియందేముంది? బ్రాహ్మల వీధిలోనే ఉంటున్న వాళ్ళం ఈ గుడికే కదా మొదటి నుంచి, ఈ స్వామినే నమ్ముకున్న వాళ్ళం కదా.
అదేనమ్మా నేను అనేది. మొదటి నుంచి నమ్ముకున్న దాని పట్లనే విశ్వాసం ఉండాలా మనుషులన్న వాళ్లకు. ఈ విషయం నువ్వన్నా చెప్పి శాస్త్రికింత గడ్డి పెట్టు. ఈ ఊళ్ళో పెద్ద పండితుడు, కవి, భగవద్గీతను తానొక్కడే ఆపోషణం పట్టినాడని ఒక పేరు. ఆచార్యులు మనసులోదంతా కక్కేవాడే వీల్లేకపోయింది. గుడి కాబట్టి, గుడిలో తాను పూజారి కాబట్టి. ఒక నలుగురు ఆడా మగ రావడంతో కృష్ణమాచార్యులు అర్చనలో చొరబడ్డాడు. కామాక్షమ్మ అక్కడ నిలవలేకపోయింది. గుడి బయటికి వచ్చింది. గుడి చుట్టూ యాంత్రికంగా ప్రదక్షిణ అయితే ముగించింది. మండపంలో కూచుంది. కానీ ఆమె మనసులో లేదు. కష్టాల్లో ఉన్న తమ కుటుంబాన్ని, తలచెడి వీధినబడ్డ చెల్లెలు కుటుంబాన్ని కాపాడమని సీతారాములను వేడుకోవడానికి వచ్చిన కామాక్షమ్మ మనసు పూజారి మాటలతో గాయపడింది. ఆచార్యులు నోటి దురుసువాడేం కాదు, మంచి మనిషే. మరి కుక్క నోట్లో కట్టెపెట్టినట్లు మాట్లాడినాడు. విచిత్రంగా ఉంది. ఇన్నాళ్ళు ఆయనంటే ఎంత గౌరవం ఆచార్యులకు. తీరికంటూ దొరికితే ఇంటికొచ్చి గంటల తరబడి ఆయనతో ఏవో కవిత్వం గొడవలు, పురాణ చర్చలు చేసేవాడు. ఆయన మీద ఎందుకంత మంటగక్కినట్లు? తనంటే ఎంత అభిమానం ఆచార్యులకు. ఒక్కో శనివారం గుడికి టెంకాయ తీసుకువెళ్ళలేకపోయినా గుళ్ళోని ఏ కొబ్బరి చిప్పో ఇన్నిన్ని పూలో తట్టలో ఉంచేవాడు. బలవంతంగా, ఆత్మీయంగా. అట్లాంటి ఆచార్యులు ఇవాళ ఎందుకంత అవాచ్యంగా గింజుకున్నట్టు? ఆయన ఏదైనా అపచారం చేసినారేమో. లేకపోతే ఆచార్యులు ఆయన్ను అంతంత మాటలు అంటాడా గడ్డి పెట్టమని, వయసైనా చూడకుండా? కామాక్షమ్మ మనసు పరిపరి విధాల పోయింది. నెల రోజులుగా తాను ఊర్లో లేదు. చెల్లెలు దగ్గర ఉంది. దాని గోడు పంచుకుంటూ. ఇక్కడ ఏదో గొడవ జరిగి ఉంటుంది తప్పక. ఏం గొడవో ఎంపీడో ఆ తలతిక్క మనిషి ఏదో చేసి ఉంటాడు. చేసేవన్నీ శూద్ర సావాసాలే అయినప్పుడు ఏదో చేయకుండా ఉంటాడా? కొంపదీసి చెల్లెలు ముగుని మాదిరి అది ఉండదు. అయినా మగవాళ్ళను నమ్మి చచ్చేదెవరు? వయసు పైబడితే మాత్రం బుద్ధులు సరిగ్గా ఉండొద్దు. కామాక్షమ్మ ఆలోచనలను ఒక కొలిక్కి తెచ్చుకోవాలని ప్రయత్నించింది. ఒసేవు కామాక్షి అనే పిలుపు వినే వేళకు కామాక్షమ్మ గుండెలు గుబగుబలాడాయి. ఆ వచ్చేది శేషమ్మ. రోజు గుళ్ళో గీత వినడానికి వచ్చే శేషమ్మ దాని నోరు అసలే మంచిది కాదు. రంకు పురాణాలన్నీ దాని కొంగులోనే. తరిమినట్లు గుళ్ళో నుంచి బయటికి వచ్చి కామాక్షమ్మ ఇంట్లో పడింది. ఇల్లు చేరినా గుళ్ళో ఆచార్ల పుల్లవిరుపు మాటలు కామాక్షమ్మ గుండెను తొలుస్తూనే ఉన్నాయి. ఇంకా ధ్యాస మల్లుతుందని వంట ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉదయం తాను, చెల్లెలు వాళ్ళ ఊరి దగ్గర నుండి వచ్చేటప్పుడు చెల్లెలు సంచిలో ఉంచిన సొరకాయను కోసి ముక్కలు తరగడం మొదలుపెట్టింది. చెల్లెలు, ఆమె పిల్లలు జ్ఞాపకానికి వచ్చారు. కామాక్షమ్మ గుండె మరింత బరువెక్కింది. తమ 5 అక్క చెల్లెళ్లలో కడగొట్టు దాని జీవితమే మెరుగనుకున్నారు. 4 పల్లెటూరికిచ్చిన ఆస్తి ఏదో ఉందనుకుంటే దాని మొగుడు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి సంసారాన్ని గుల్ల చేసినాడు. గుల్ల చేసి వైదీకులది ముష్టి బ్రతికే, ముష్టెత్తుకొని సావండర్రా అని పెళ్ళాన్ని, 4 పిల్లల్ని వీధిన పడేసి చచ్చినాడు. బ్రాహ్మణ పుటక పుడితేనేం, శూద్ర సావాసాలు, శూద్ర బుద్ధులు ఉన్నాక తానేమో తంటా తీరిపోయినట్లు చచ్చినాడు. చెల్లెలు, దాని పిల్లల బతుకు ఎట్లా తెల్లవారుతుందో. తన బతుకు మాత్రం ఎదుగు బొదుగు లేని సంసారం. 10 ఏళ్లుగా ఎదిగి గుండెల మీదున్న 3 ఆడముండలు, అక్షరం ముక్కలబ్బని 2 కొడుకులు, సన్నాసి వెధవలు. ఇవేమీ పట్టించుకొని రిటైర్ అయిన మొగుడు. ఆ మహారాజు ఇన్నేళ్లు బడిపంతులుగా ఉండి కానీ వెనకేసింది లేదు.
కట్టలు కట్టలు కవిత్వం రాస్తాడు, కాగితాలు దండగా. ఏ గూట్లో చూసినా అవే అంటుగుడ్డల్లాగా. అలుకు గుడ్డలకు పనికొచ్చే శాలువాలు మాత్రం అడపా దడపా వస్తాయి. కూడు చాలని ఉద్యోగాలు, అక్కరకు రాని కవిత్వాలు, పాండిత్యాలు. ఆ మధ్య 2 నెలల నుండి రామాలయంలో గీతాపారాయణం ఒప్పుకున్నదాకా ఎన్ని తిప్పలో. ఆ పింఛన్ ఏదో వస్తుంది వస్తుంది అనడమే తప్ప ఇంకా వచ్చి చచ్చింది లేదు. వచ్చి ఎక్కడైనా దోచిపెడుతున్నాడేమో. ఏమో, ఇంట్లో ఆడదానికి తెలియకుండా బయట ఎన్ని పనులు చెయ్యరు ఈ మగాళ్ళు. చెల్లెలు 3 చేసినట్లు ఉండవచ్చు. లేకపోతే ఆచార్లు గడ్డి పెట్టమని ఎందుకంటాడు? మర్యాదస్తుడు కాబట్టి వివరంగా చెప్పలేదు. అదే శేషమ్మను కలిసి ఉంటే బండారం బయటపడేది. చెల్లెలులాగా అవుతుందేమో తన జీవితం, వీధిన పడుతుందేమో తన జీవితం. కామాక్షమ్మ భయంతో వణికిపోయింది. వంటేదో చేసిందనిపించింది. కృష్ణమాచార్ల పిడసరపు మాటలు, తమ గడ్డు జీవితం, వీధిపాలైన చెల్లెలి సంసారం కామాక్షమ్మ మనసును చెదపురుగుల్లాగా కమ్ముకున్నాయి. ఉదయం చెల్లెలు ఊరు నుంచి రావడం వల్ల కలిగిన ప్రయాణపు బడలికతో, ఇంటి చాకిరీతో, ఆలోచనల క్షోభతో అలసిపోయి కామాక్షమ్మ ఓ మూల ఒరిగి నిద్రపోయింది. నిన్నే తలుపులన్నీ బార్లా తీసేసి నిద్రపోతున్నావు. ఇంట్లో ఏం తెచ్చి పడేసినావులే, ఏమైనా దొంగలెత్తుకుపోవడానికి అంటావేమో. 30 ఏళ్ల నుంచి రాసిన కవిత్వం కవిల కట్టలున్నాయి. ఎవడు చూసినాడు? నేను పోయినాక వాటిని లోకం గుర్తించవచ్చు అన్నట్లు పిల్లలంతా ఎక్కడ పోయినట్లు? అందుకేనా నిశ్చింతగా పడకేసినావు? ఏం అట్లా చూస్తావేం? గాలేమైనా సోకిందా నా మీద? జీవితం నెట్టడానికి అలవాటు చేసుకున్న తన హాస్య ధోరణిలో శాస్త్రి గంట కొట్టినట్లు మాట్లాడాడు. అవమానంతో, కోపంతో, గుండె బరువుతో కామాక్షమ్మకు నోట మాట రాలేదు. చెల్లెలికొచ్చిన బాధల్ని తలుచుకుంటూ లోపల కుమిలిపోతుందేమోనని శాస్త్రి అనుకున్నాడు. బీడీ కాల్చుకుని ఓదార్పుగా అన్నాడు, అదేమిటే, మీ చెల్లెలు వాళ్లను మాటిమాటికి జ్ఞాపకం చేసుకుంటూ ఊరికే బాధపడితే ఏం లాభం? మనమైనా వాళ్ళను ఆదుకునే స్థితిలో ఉన్నామా? అంతకంటే హీనంగా ఉంది మన పరిస్థితి. ఎందుకుండదు? వయసు మళ్ళినా పాడుబుద్ధులు పోకుంటే. పాడుబుద్ధులా? ఏమిటే నువ్వనేది? ఏదో సర్టిఫికెట్ ఇస్తున్నావు. ఈ బీడీలు తాగడం, ఈ కాలానికి పద్యాలు గట్రా పనికిరావని తెలిసినా రాయడం, పిల్లలు లేనిది చూసి ఏదో సరదాగా నీ కొంగు పట్టుకోవడం, ఇవేగా నా పాడుబుద్ధులు? శాస్త్రి వేళాకోలం కామాక్షమ్మ నశాలాన్ని తాకింది. ఆవేశం పట్టలేకపోయింది. దాంతో దుఃఖం పొర్లుకొచ్చింది. బెక్కుతూ బెక్కుతూ అంది, ఇవాళ గుడిలో తల తీసినట్లయింది. నలుగురు చుట్టూ లేకపోబట్టి సరిపోయింది. కానీ ఆ కృష్ణమాచార్లు వయసులో మీకంటే చిన్న. అతను అనే మాటలు తలుచుకుంటే ఒళ్ళు కంపరమెత్తుతుంది. ఏమంటా? మీకింత గడ్డి పెట్టమన్నాడు. గడ్డా? ఇప్పుడు రోజూ తింటున్నది ఏమిటనుకున్నాడో. పోనీలే, ఆచార్లంత మాట అనడే ఊరికే. నాకేం తెలుసు? నెల రోజులుగా ఊళ్ళో ఉండి చచ్చినానా ఏమన్నా? ఈ నెల రోజులు ఆ చెల్లెలు ముండ గోడు చూడలేక చచ్చి ఇక్కడికి వస్తే ఇదో యాతన. ఏమీ చెయ్యందే ఎందుకంటారెవరన్నా? నేనేమన్నా చెయ్యడమా? ఏ సందర్భంలో అన్నాడో చెప్పు. ఆ సందర్భము చట్టుబండలునా? గుడిలోకి పోతూనే అదేదో మాదిరిగా, ఏమమ్మా కామాక్షమ్మ, బ్రాహ్మణ రామాలయానికి వచ్చారు, ఆ కోమట్ల అమ్మవారి గుడికే పోకపోయినారా అన్నాడు. ఇక చెప్పొద్దులే, అర్థమైంది అసలు విషయం. ఊరి ఆచారులు. శాస్త్రి పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. మీకు ప్రతిదానికి నవ్వే, విసుగ్గా అంది కామాక్షమ్మ. బ్రాహ్మణ రామాలయం వాడి శ్రాద్ధం, కోమట్ల అమ్మవారి గుడి వాడి తలకాయ. బతుకుదెరువు బేరంలో కులాల వారి దేవుళ్ల పంపకం. అసలు ఏడుపు అది కాదు. ఆచార్లు వాళ్ళ కడుపు నేనేదో కొట్టానని
ఆ కడుపు మంట నీ దగ్గర వెళ్ళగక్కినాడు అంటే ఆత్మరక్షణ పోటీలో ఓడిపోతే కడుపు మంట కాదా మరి? అమ్మవారు శాలలో ఆచార్యులు నాన్న శేషాచార్యులు ఇన్నాళ్ళు పురాణం చెప్పేవాడా? ఆయన్ను వద్దని ఇప్పుడు నన్ను కోమట్లు గీత చెప్పమన్నారు. భక్తి యోగంలో నుంచి కోమట్లు కర్మయోగంలోకి పడడంతో ఈ తంట. అయితే రామాలయంలో మీరు ఒప్పుకున్న గీతాపారాయణం ఒకే టైంలో 2 గుళ్ళల్లో గీతబోధ చేయడానికి నేనేమైనా కృష్ణ పరమాత్మనా? రామాలయంలో రోజుకిచ్చేది 5 రూపాయలు, అమ్మవారి గుళ్ళో రోజుకు 10. రిటైర్ అయినాక మన వైభోగం రోజు రోజుకు పెరుగుతుందాయే. కాబట్టే బ్రాహ్మణ గుడి 5 కంటే కోమట్ల గుడి 10 రూపాయలు మనకెక్కువ అవసరం. రామాలయం మానేసి కోమట్ల గుళ్ళో అందుకే ఒప్పుకున్నా. కృష్ణమాచార్యులు వాళ్లకు రోజుకు ఒక 5 రూపాయల సంపాదన పోయింది, మనకు 5 రూపాయల సంపాదన పెరిగింది. దానికే ఆచార్యులు నాకింత గడ్డి పెట్టమన్నాడు. తమ నోటి దగ్గర గడ్డి పోయింది కదా అని. నోటి దగ్గర గడ్డి తగాదా మరి? శాస్త్రి మాటల్లోని ఆవేదనను, వ్యంగ్యాన్ని, కరుకుదనాన్ని కామాక్షమ్మ పట్టించుకోలేదు. భర్త ప్రయోజనత్వానికి ఆనందపడుతూ మెచ్చుగోలుగా అన్నది. అమ్మ, ఏమిటో అనుకున్నాను, మనసంతా పాడు చేసుకున్నాను, మిమ్మల్ని తిట్టుకున్నాను. చీచి! అదా ఆచార్ల కడుపు మంట, యాదముండా కొడుకు. ఇన్నాళ్ళు ఆ కోమట్ల గుడి సంపాదనే గతికి ఇప్పుడు మనల్ని దెప్పి పొడుస్తాడా? నీతులు మాట్లాడతాడా వాడు? ఇన్నాళ్ళు మంచివాడనుకున్నా, వెధవ బుద్ధి వాడు. బుద్ధిదేముంది? వెధవో సధవో అవసరాన్ని బట్టి మారుతుంది. రేపో మాపో ఏ స్వాముల వారో చాతుర్మాస్య వ్రతం పేరుతో ఈ ఊళ్ళో తిష్ట వేసినాడనుకో, మన నోట్లో దుమ్ము. అప్పుడు మన బుద్ధులు అంతకంటే బాగా ఏడుస్తాయా? శాస్త్రి నీరసంగా సాలోచనగా అన్నాడు. అట్లాంటి అవాచ్యపు మాటలు అనకండి, భయమేస్తుంది. కామాక్షమ్మ భయంగా అంది. అవాచ్యపు బతుకు కంటేనా? ఆరిపోయిన బీడీ ముక్కను విసిరి కొడుతూ శాస్త్రి ప్రశ్నించాడు. శాస్త్రి ప్రశ్నతో కామాక్షమ్మకు భవిష్యత్తు ఇప్పటికంటే అస్థిరంగా, విపరీతంగా, భయంకరంగా కళ్ళల్లో మెదలసాగింది.